9 నెలల తర్వాత తల్లి గర్భం నుంచి భూమి మీదకు వస్తారంట. కానీ 9 నెలల తర్వాత అంతరిక్ష గర్భం నుంచి భూమి మీదకు వచ్చారు సునీత విలియమ్స్. 9 నెలల పాటు ఆకాశ వీధిలో అందాల జాబిలిలా మెరిసిన సునీత విలియమ్స్ ఇవాళ ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయి ప్రభాతంలా ఉదయించారు. క్షేమంగా భూమి మీదకి చేరుకున్నారు సునీత విలియమ్స్. ఫ్లోరిడా తీరంలో సేఫ్ గా ల్యాండ్ అయింది డ్రాగన్ వ్యోమనౌక. సరిగ్గా 3 గంటల 27 నిమిషాలకి సముద్రంలోకి దిగింది డ్రాగన్ వ్యోమనౌక. 18 గంటల అంతరిక్ష ప్రయాణం తర్వాత భూమి మీదకి వ్యోమనౌక చేరుకుంది. 9 నెలల తర్వాత భూమిపైకి వచ్చింది సునీత అండ్ విల్మోర్. సునీత విల్మోర్ తో పాటు భూమిపైకి నిఖేక్ గోర్బునోవ్ కూడా చేరుకున్నారు. స్పేస్ క్యాప్స్యూల్ నుంచి బయటకు వస్తూ నవ్వుతూ అభివాదం చేశారు సునీత. వ్యోమనౌక సేఫ్ ల్యాండింగ్ తో నాసా స్పేస్ ఎక్స్ లో సంబరాలు మిన్నంటాయి. హ్యూస్టన్ లోని స్పేస్ సెంటర్ కు ఆస్ట్రోనాట్లను తరలించారు. 4గురికి వైద్య పరీక్షలు నిర్వహించనుంది నాసా. 288 రోజుల పాటు అంతరిక్షంలో ఉన్నారు విలియమ్స్ అండ్ విల్మోర్. 3వ అంతరిక్ష యాత్రను విజయవంతంగా ముగించారు సునీత. సునీత క్షేమంగా భూమిపైకి రావడంతో భారత్లోనూ సంబరాలు మిన్నంటాయి. గుజరాత్ లో టపాసులు కాల్చారు సునీత బంధువర్గం. మొత్తం 18 గంటల ప్రయాణం, ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ప్రయాణం. ఫ్లోరిడాకు దగ్గరలో సముద్ర జలాల్లో క్యాప్స్యూల్ దిగగానే అంతా సంబరాలు చేసుకున్నారు. ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తున్నాం క్యాప్స్యూల్ ఫ్లోరిడా తీరంలోని సముద్రంలో క్యాప్స్యూల్ దిగిన ఆ దృశ్యాన్ని చూస్తున్నాం. మరోవైపు క్యాప్స్యూల్ లో ఉన్న ఆ ఆస్ట్రోనాట్స్ ను బయటికి తీసేందుకు ఆ బోట్ లో వచ్చిన వాళ్ళని మనం చూస్తున్నాం. సో క్యాప్స్యూల్ నుండి ఎప్పుడైతే క్యాప్స్యూల్ డోర్ ఓపెన్ అవుతుందో ఆ తర్వాత మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ ని వాళ్ళు అక్కడ ఈ బోట్ ద్వారా వాళ్ళు ఒడ్డుకు చేర్చుకొని ఆ తర్వాత వాళ్ళకి పరీక్ష నిర్వహించనున్నారు. అండ్ మరొక దృశ్యాన్ని చూస్తున్నాం, ఆ క్యాప్స్యూల్ ని కూడా వాళ్ళు బోట్ లో తీసుకువెళ్తున్న దృశ్యాన్ని. అండ్ సునీత విలియమ్స్ క్యాప్స్యూల్ నుండి అంటే 9 నెలల తర్వాత అంతరిక్షం నుండి భూమికి చేరుకున్న సునీత విలియమ్స్ ఆ క్యాప్స్యూల్ నుండి బయటకు వస్తున్న దృశ్యం నిజంగా ఎంత ఒకలాంటి ఎమోషన్ కనిపిస్తూ ఉంది. సో క్యాప్స్యూల్ ని తీసుకొని తిరిగి ఐఎస్ఎస్ సెంటర్ కి అంతరిక్ష కేంద్రానికి నుండి వచ్చిన ఆ క్యాప్సూల్ ని మళ్ళీ తిరిగి తీసుకువెళ్తున్న ఆ దృశ్యాన్ని మనం మరోవైపు చూస్తున్నాం. సునీత విలియమ్స్ అలానే విల్మోర్ తో పాటు మరో 2 ఒక రష్యన్ వ్యోమగామి, మరోవైపు ఒక అమెరికన్ వ్యోమగామి, మొత్తం 4 ఇదే క్యాప్సూల్లో భూమి మీదకి వచ్చారు. సో ఫ్లోరిడాకు దగ్గరగా ఉన్న సముద్ర జలాల్లో ల్యాండ్ అయిన ఈ క్రూ డ్రాగన్ తేలియాడుతూ కనిపించింది. అంతరిక్షం నుంచి సేఫ్ గా ల్యాండింగ్ జరిగిన వెంటనే అత్యంత వేగంగా క్రూ డ్రాగన్ దగ్గరకు చేరుకున్నాను నాసా సిబ్బంది. ఆ పరికరాన్ని రికవరీ వాహనంలోకి ఎక్కించారు. ప్రస్తుతం మనం ఆ రికవరీ వాహనంలోకి ఎక్కిస్తున్న ఆ క్రూ డ్రాగన్ ని మనం చూస్తున్నాం. సో ల్యాండింగ్ జరిగిన తర్వాత క్రూ డ్రాగన్ ను రికవరీ వాహనంలోకి ఎక్కించే సమయంలో డాల్ఫిన్ల సందడి చేయడం కనిపించింది. క్రూ డ్రాగన్ చుట్టూ తిరుగుతూ వారికి స్వాగతం పలికిన అనుభూతిని కల్పించాయి సముద్రపు జీవులు. చూడ్డానికి ఆ దృశ్యం చాలా సుందరంగా కనిపించింది. డాల్ఫిన్ల సందడి నాసా కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది. క్రూ డ్రాగన్ ను రికవరీ వాహనంలోకి ఎక్కించిన తర్వాత దాని డోర్లు తెరిచారు. అందులోంచి ఒక్కో వ్యోమగామి బయటకు వస్తుంటే నాసా సెంటర్ లో ఆనందాలు వెల్లివిరిశాయి. కరతాళ ధ్వనులతో మార్మోగిపోయింది నాసా స్పేస్ ఎక్స్ సెంటర్. ఇక వారిని స్ట్రెచర్ లాంటి ఒక వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండడం వల్ల వారి శరీరం భూమి గురుత్వాకర్షణ శక్తికి అప్పుడే సెట్ అవ్వదు. సో దీంతో వారిని అత్యంత సున్నితమైన వస్తువుగా పరిగణిస్తారు. క్యాప్సూల్ నుండి బయటకు వచ్చిన సునీత విలియమ్స్ అండ్ మరో 3 ఆస్ట్రోనాట్లు అందరినీ హెలిప్యాడ్ నుంచి నాసా సెంటర్ కు తరలించారు. బయటికి వస్తూ నవ్వులు చిందిస్తున్న ఆ దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా బయటికి రాగానే సునీత విలియమ్స్ మాట్లాడిన మాట హాయ్. సో స్పేస్ ఎక్స్ ప్రయోగంపై నాసా ఒక కీలక ప్రకటన చేసింది. డ్రాగన్ వ్యోమనౌక ప్రయోగం విజయవంతమైందంది నాసా. వ్యోమగాములను సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చామని ప్రకటించింది నాసా. స్పేస్ ఎక్స్ నాసా సమిష్టి కృషితోని సేఫ్ ల్యాండింగ్ జరిగిందని స్పేస్ ఎక్స్ కి ధన్యవాదాలు తెలిపారు నాసా. వ్యోమగాములు సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నారని ప్రకటించింది నాసా.